నరేంద్ర మోదీ ఈ పేరు ఇప్పుడు భారత రాజకీయాల్లో మాత్రమే కాదు, ప్రపంచ దౌత్య వేదికలపై ఒక శక్తివంతమైన బ్రాండ్. శత్రువులుగా భావించే దేశాల మధ్య కూడా స్నేహానికి బ్రిడ్జ్ వేయగల నాయకత్వం, అదే మోదీ డిప్లొమసీ. సౌదీ అరేబియా నుంచి ఇరాన్ వరకు, ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా వరకు పరస్పర శత్రువులైన దేశాల నుంచి ఏకకాలంలో గౌరవం, ప్రశంసలు పొందిన అపూర్వ ఘనతను సాధించారు ప్రధాని మోదీ. ఇప్పుడు అదే డిప్లొమసీ భారత్ను మరోసారి గ్లోబల్ పవర్ సెంటర్గా నిలబెడుతోంది. 22 ముస్లిం దేశాల విదేశాంగ మంత్రులు ఒకే వేదికపై, అది ఢిల్లీలో, భారత్ అరబ్ దేశాల మధ్య జరిగిన ఈ కీలక భేటీ ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇంతకీ ఈ సమావేశం వెనుకున్న రాజకీయ అర్థం ఏంటి? మధ్యప్రాచ్యంలో భారత్ పాత్ర ఎంత కీలకం? పాకిస్తాన్కు ఎందుకు మండుతోంది? శత్రు దేశాల మధ్య స్నేహబంధం. ఢిల్లీలో ఒక చోట ఇస్లామిక్ దేశాలు, 22 ముస్లిం దేశాలతో మోదీ సదస్సు. నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ పేరు వింటే కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో సైతం ఒక బ్రాండ్. ప్రధానిగా మోదీ పాలన భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని గడించారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్తో సహా వివిధ స్థాయిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ మరో సంచలనానికి వేదిక అవుతోంది. ఏకకాలంలో పరస్పర శత్రువులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, వ్యాపార వాణిజ్య బంధాలు కొనసాగించడం, ఇరు దేశాల నుంచి ప్రశంసలు పొందడం. ఇటీవలి కాలంలో ఈ ఘనతను మన ప్రధాని నరేంద్ర మోదీ సాధించారు. ఇటీవల మోదీ సౌదీ అరేబియా వెళ్లారు, అక్కడ ప్రశంసలు పొందారు. తర్వాత ఇరాన్ వెళ్లారు. ఇరాన్ మోదీకి ఏకంగా అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది. 2 దేశాలు నరేంద్ర మోదీ భారత్ గురించి గౌరవంగా మాట్లాడతాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా బద్ధ శత్రువులు. మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు, అత్యున్నత పురస్కారం పొందారు. మోదీ మై ఫ్రెండ్ అని నెతన్యాహుతో అనిపించుకున్నారు. తర్వాత పాలస్తీనాకు వెళ్లారు, అక్కడి ప్రభుత్వ ప్రశంసలు పొందారు. అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకుని వచ్చారు. తాజాగా భారతదేశంలో కీలక సమావేశం జరిగింది. భారత అరబ్ దేశాలకు సంబంధించిన కీలక సమావేశం ఇది. 22 ముస్లిం దేశాలకు చెందిన విదేశీ వ్యవహారాల మంత్రులు మన దేశంలో సమావేశమయ్యారు. భారత్, యుఏఈ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఇండో అరబ్ ఫారెన్ మినిస్టర్స్ కాంక్లేవ్లో విదేశీ వ్యవహారాల మంత్రులు, సెక్రటరీలు పాల్గొన్నారు. సౌదీ, యుఏఈ మధ్య యెమెన్లో టెన్షన్స్, ఇరాన్పై చాలా అరబ్ దేశాల వ్యతిరేకత, తుర్కీ, పాకిస్తాన్, సౌదీ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేస్తుంటే, గాజాలో ట్రంప్ చేతిలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో 22 దేశాల మంత్రులు, సెక్రటరీలు భారత్లో సమావేశం కీలకంగా మారింది. భారతదేశం, అరబ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేయడం ఈ సమావేశం లక్ష్యం. సదస్సు తర్వాత ఇజ్రాయెల్ మోదీకి ఆహ్వానం పంపింది. రక్షణ, ఆయుధ సహకారం భారత్తోనే పరిమితమని ప్రకటన చేసింది. ఇక పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సిన్ ఆగా బెక్యాన్ షాహీన్ సదస్సుకు హాజరై గాజా పునర్నిర్మాణంలో భారత్ పాత్ర కోరారు. భారత్ మాత్రమే ఇది చేయగలదు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి సమావేశం ఇది. మునుపటి సమావేశం 2016లో జరిగింది. అయితే ఆ సమయంలో అది బహ్రెయిన్లో జరిగింది. అరబ్ దేశాల సంస్థ అయిన లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్లో భారతదేశం పరిశీలకుడిగా ఉన్నారు. ఈ సంస్థలో మొత్తం 22 సభ్య దేశాలు ఉన్నాయి. అరబ్ దేశాల సమితి 1945 మార్చి 22న కైరోలో ఏర్పడింది. ప్రారంభంలో ఈ సంస్థలో ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా మాత్రమే ఉన్నాయి. ఇది 7 సభ్యులతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతో సహా అరబ్ ప్రపంచం నుండి 22 మంది సభ్యులుగా ఉన్నారు. సిరియాను తిరిగి చేర్చుకున్నారు. లీగ్లో ఆర్మేనియా, బ్రెజిల్, చాడ్, ఎరిట్రియా, గ్రీస్, భారతదేశం, వెనుజులా వంటి పరిశీలక దేశాలు కూడా ఉన్నాయి. భారతదేశం, అరబ్ దేశాలు దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉన్నాయి. వాణిజ్యం, శక్తి, విద్య, సంస్కృతి, దౌత్యం వంటి అనేక రంగాల్లో బలమైన సహకారం ఉంది. భారతదేశం అరబ్ వాణిజ్యం $240 బిలియన్ దాటింది. భారతదేశం తన చమురు, గ్యాస్, ఎల్పీజీ అవసరాల్లో ఎక్కువ భాగాన్ని అరబ్ దేశాల నుండి సేకరిస్తుంది. అదే సమయంలో 9 మిలియన్లకు పైగా భారతీయులు అరబ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఇంధనం, విద్య, సాంకేతికత, మీడియా, సంస్కృతిలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి ఇరు పక్షాలు చర్చించనున్నాయి. భారతదేశం ఇప్పుడు దీనికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అరబ్ దేశాలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమావేశానికి ముందు పాలస్తీనా విదేశాంగ మంత్రి
వర్జిన్ అఘాబెకియాన్ షాహీన్ గాజా పునర్నిర్మాణంలో భారతదేశం మరింత సహాయం అందించాలని, పాలస్తీనా శరణార్థుల కోసం UNRWAకి మద్దతివ్వడం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ పాలస్తీనాకు మద్దతిస్తుందని, రెండు దేశాల పరిష్కారం, పాలస్తీనా హక్కులు, అంతర్జాతీయ చట్టానికి మద్దతిస్తుందని ఆయన అన్నారు. భారతదేశం ఇజ్రాయిల్, పాలస్తీనా రెండింటికి స్నేహితుడిగా ఉందని, రెండింటి మధ్య శాంతికి మధ్యవర్తిగా ముఖ్య పాత్ర పోషించగలదని షాహీన్ అన్నారు. విద్యారంగంలో భారతదేశం అనేక ప్రాజెక్టులకు మద్దతిచ్చిందని పాలస్తీనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. వెస్ట్ బ్యాంక్లోని అనేక పాఠశాలలు భారత సహాయంతో పనిచేస్తున్నాయి. గాజాలో కొన్ని ఇటీవలి సంఘర్షణలో ధ్వంసమయ్యాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, గాజా కోసం శాంతి ప్రణాళిక గురించి కూడా చర్చించనున్నట్లు వర్గాలు తెలిపాయి. సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో కూడిన ఈ కౌన్సిల్ ప్రధాన రాజకీయ విభాగం సంవత్సరానికి 2 సార్లు సమావేశమవుతుంది. ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉంటుంది. అనుకూలంగా ఓటు వేసే దేశాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయి. లీగ్ మెజారిటీ నియమం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే సమ్మతిని అమలు చేయడానికి దీనికి యంత్రాంగం లేదు. ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై అంతర్గత సంఘర్షణలు, సమిష్టి నిష్క్రియాత్మకత కారణంగా ఇది విమర్శలను ఎదుర్కొంది. లాస్ EU, దక్షిణ అమెరికా దేశాల యూనియన్తో బహుపాక్షిక సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ సదస్సును చూసి మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కడుపు మండుతోంది. పాక్ గాజా ఫోర్స్లో చేరాలా లేదా అని సంకీర్ణంలో ఉంది. భారత్ 22 ముస్లిం దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం కీలకంగా మారింది. ఇది మోదీ డిప్లొమసీ శైలి. శత్రువుల మధ్య స్నేహం చిగురింపజేయడం పొరుగు దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ సదస్సు వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తుంది. మధ్యప్రాచ్యంలో భారత్ ప్రభావం పెరుగుతుంది. భారత్ రాజకీయ బలాన్ని తెలియజేస్తుంది. మోదీ ఈ డైనమిక్ బ్యాలెన్స్తో భారత్ను గ్లోబల్ ఫోరంలో ముందుంచారు. పాకిస్తాన్ను పక్కన పెట్టి భారత్పై విశ్వాసం ప్రకటించడం మోదీ విజయం. మొత్తానికి యుద్ధాలతో మండిపోతున్న మధ్యప్రాచ్యంలో శాంతి మాట వినిపిస్తున్న పేరు భారత్. శత్రువులను కూడా మాట్లాడేలా చేస్తున్న శైలి మోదీ డైనమిక్ బ్యాలెన్స్తో భారత్ను గ్లోబల్ ఫోరంలో ముందుకు నడిపిస్తూ పాకిస్తాన్ను పక్కన పెట్టి ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకుంటున్న మోదీ డిప్లొమసీకి ఇదే తాజా నిదర్శనం.